మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. ఆడదాం ఆంధ్ర విషయంలో రోజాపై కేసు గత కొన్నాళ్ళుగా జరుగుతుంది. అయితే ఇప్పుడు అదంతా ఫైనల్ అయిందని చెప్పి ఒక అరెస్టుకు రంగం సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. అరెస్ట్ అయితే కనుక ఒక 6 నెలలు రోజా జైల్లో ఉండక తప్పదని టాక్ అయితే వినిపిస్తుంది, ప్రచారం జరుగుతుంది. ఇది నిజమేనా, సాధ్యమేనా? సాధ్యమంటే రాజు అనుకుంటే దెబ్బలకు కొదవ అనే సామెత ఉంది కదా, అలాగా కూటమి ప్రభుత్వం అనుకుంటే సాధ్యమే. ఆల్రెడీ ఇప్పుడు మనకి వల్లభనేని వంశీ 4 నెలల పైన పెట్టగలిగారు, పోసాని కృష్ణమురళిని 1 month పైన పెట్టగలిగారు. నిజానికి వీళ్ళు చేసిన నేరాలకి అసలు అరెస్ట్ చేయకూడదు, మామూలుగా నోటీస్ ఇచ్చి విచారించాలి. కానీ వీళ్ళు ఏం చేశారు, కంప్లైంట్లో లేనివి, నేరాలు సంబంధం లేని సెక్షన్లు పెట్టడం. అంటే 111 BNS ఫర్ ఎగ్జాంపుల్, భారతీయ న్యాయ సంహితలో 111 అనే ఒక సెక్షన్ ఉంది. ఆ సెక్షన్ ఎవరికి వర్తిస్తుంది అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసిన వాళ్ళకి వర్తిస్తుంది. ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ మెంబర్ కానీ, ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ ద్వారా వచ్చిన సంపదను అనుభవిస్తుంటే కానీ అలాంటి వాళ్ళకి వర్తించే చట్టాన్ని విపరీతంగా పెట్టారు. దీంతో హైకోర్టు రంగం లేదు, ఈ చట్టం రాంగు, కంప్లైంట్లో లేదు, ఇది కంప్లైంట్లో అతను ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసినట్లేదు. ఆ కంప్లైంట్ ఇప్పుడు ఏంది, పోసాని కృష్ణమురళి ఏంది, నోటు తోలుతో ఎవరినో తిట్టాడు, దాని సెక్షన్లో పెట్టాలి. కానీ ఆర్గనైజ్డ్ క్రైమ్లో ఉన్నాడా పోసాని కృష్ణమురళి? లేడు కదా. దాన్ని పెట్టి అతనికి బెయిల్ రాకుండా చూడడం, కింది కోర్టులు అది పెడితే గుడ్డిగా ఇది పెట్టారా లేదా ప్రశ్నించకుండా ఇచ్చేయడం, రిమాండ్ ఇచ్చేయడం. దీన్ని హైకోర్టు పదే తప్పుపట్టి సీరియస్గా తీసుకొని ఆ లోకల్ సిఐల్ని కోర్టుకు పిలిచి వాళ్ళని మందలించి ఆ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తే అది పక్కన పెట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కావాలనే ఒక SC ST వ్యక్తుల ద్వారా కంప్లైంట్ ఇప్పించడం. ఆ వ్యక్తి ద్వారా ఇప్పించడం వల్ల SC ST సెక్షన్ పెట్టేయడం. అప్పుడు అది స్పెషల్ యాక్ట్ అవుతుంది కాబట్టి స్పెషల్ యాక్ట్ కింద బెయిల్ రాకుండా చూసుకోవడం. ఇలాగే బోల్డ్ ఉన్నాయి. ప్రభుత్వమే అనుకుంటే, పోలీసులు అనుకుంటే దెబ్బల కొదవ అని. పోలీసులు అనుకుంటే ఏముంది, పోలీసులకి వీళ్ళు ఇంకా ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తున్నారు, లోకేష్ ఆధ్వర్యంలో సపరేట్ డిపార్ట్మెంటే పెట్టి కేసులకు సంబంధించి దాంట్లో లీగల్ టీములు, పోలీసులు, మాజీ సలహాదారులు వీళ్ళందరిని పెట్టుకొని, అంటే కేసు ఎట్లా పెట్టాలి, కేసు ఏ సెక్షన్లో పెట్టాలి, ఎక్కడెక్కడ కంప్లైంట్లు ఇప్పించాలి, ఇప్పించినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి, తర్వాత ఎన్ని కేసులు పెట్టాలి, ఒక కేసులో ఒకవేళ బెయిల్ వస్తే బెయిల్ వచ్చే పరిస్థితి ఉందా, జడ్జి పరిస్థితి ఏంటి, ఏ బెంచ్ ముందుకి మనం ఎప్పుడు తీసుకెళ్ళాలి, తర్వాత దీంట్లో సిద్ధార్థరావుని దించాలా లేదా, దాని తర్వాత ఇవన్నీ అయినా కూడా ఒకవేళ బెయిల్ ఇస్తే వేరే రెడీగా ఉండి కేసు PT వారెంట్ ఎలా ఇష్యూ చేయించుకోవాలి. PT వారెంట్ అంటే ప్రిజనర్ ఇన్ ట్రాన్సిషన్ వారెంట్ అంటారు. ఆల్రెడీ ప్రిజనర్ ఒక జైల్లో ఒక కేసులో ఉన్నప్పుడు ఇంకొక కేసులో వీళ్ళు మ్యాజిస్ట్రేట్ని PT వారెంట్ అడుగుతారు. సో PT వారెంట్ ఇష్యూ చేసి ఇంకొక కేసులకు అదుపులోకి తీసుకుంటారు. దాంట్లో బెయిల్ వచ్చినా దీంట్లో రాదు. ఇలా ముందే మొత్తం బ్లూ ప్రింట్ రెడీ అయ్యి టైమింగ్ చూసుకొని ఏ టైంలో ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తే మనకు మైలేజ్ ఉంటుంది, వాళ్ళకి ఏమైనా సింపతి వెళ్ళే అవకాశం ఉందా, ఒకవేళ సింపతి ఉంటే డైవర్షన్గా ఇంకొక ఇష్యూ ఉన్నప్పుడు రంగంలోకి ఎలా తేవాలి, ఈ కైండ్ ఆఫ్ ప్లానింగ్ అంతా చేయడానికి ఒక డిపార్ట్మెంట్ పెట్టుకొని కేసుల్ని ఇంత ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు ఇప్పుడు. సో అందువల్ల వీళ్ళ టార్గెట్ ఏంటి, టాప్ 5లో ఎవరెవరు ఉంటారు, కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా. టాప్ 5లో వీళ్ళు ముగ్గురు అయితే కంపల్సరీ. సో ముందు వల్లభనేని వంశీ కథ అయింది, అతను అయిందంటే టెంపరీగా అయింది, మళ్ళీ ఒక రౌండ్ వేస్తారు. సో కొడాలి నాని అతను ఏదో హార్ట్ ఫెయిల్యూర్ అవి కొంత తప్పించుకున్నాడు, లేకపోతే మ్యానిపులేట్ చేశాడా అని కూడా డౌట్లు చాలా మందికి. ఎందుకంటే కొంతమంది జోలికి వెళ్ళట్లా వీళ్ళు, టార్గెట్లో ఉండి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాకినాడ షీట్ ద షిప్ అని మన హీరో వెళ్ళాడు కదా పవన్ కళ్యాణ్, ఏమైంది, ఇప్పటి వరకు అరెస్ట్ చేయలే. ఎందుకంటే ఆయన ఎక్కడెక్కడ ఏమేమి చేయాలో చేసి సెటిల్ చేసుకున్నాడని చెప్తున్నారు. అలాగా కొంతమంది సెటిల్ చేసుకుంటున్నారు, కొంతమంది సెటిల్ చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. నిజానికి కొడాలి నాని సెటిల్ చేయడానికి వీళ్ళు ఒప్పుకోకూడదు, కానీ ఆయన మరి కమ్మ సెక్షన్ ఎక్కడైనా పట్టి ఏమన్నా చేశాడో తెలియదు. రోజా మాత్రం సెటిల్ అయ్యే పరిస్థితి లేదు, ఖచ్చితంగా రోజాని జైలుకి పంపిస్తారు. సో రోజా మీద ఏం కేసు పెట్టారంటే ఆడుదాం ఆంధ్ర అనేది పెట్టారు. ఈ ఏం పెట్టారు అనేది చూస్తే ఇది ఒక విచిత్రంగా ఉంటుంది. ఈ ప్రోగ్రామే ఈమె క్రీడల శాఖ, యువజన శాఖ, పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నింది. ఉన్నప్పుడు శాప్ అంటారు, శాప్ అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ శాప్ చైర్మన్గా
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉన్నాడు. సో వీళ్ళిద్దరు కలుసుకొని ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. దాని పేరు ఆడుదాం ఆంధ్ర. 2023 డిసెంబర్ నుంచి 2024 ఫిబ్రవరి వరకు టోటల్గా 47 రోజులు ఈ ప్రోగ్రాం జరిగింది. 26 డిస్ట్రిక్ట్స్లో జరిగింది. 2,50,00,000 మంది ఆటగాళ్ళు దీంట్లో పాల్గొన్నారు. దీని ఉద్దేశం ఏంటంటే గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో యూత్కి క్రీడల స్ఫూర్తిని అందించడం, టాలెంట్ని రికగ్నైజ్ చేయడం, నెక్స్ట్ కొంతమందిని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ వాళ్ళ మీద ఫోకస్ చేసి స్పోర్ట్స్ మెన్షిప్ని డెవలప్ చేయడం అనేది పథకం యొక్క ఉద్దేశం. దీంట్లో మొత్తంగా 119 కోట్లు దీనికి అలాట్ చేశారని చెప్తున్నారు. దీంట్లో స్కామ్ ఎలా జరిగిందంటే దీంట్లో బ్యాట్స్ కొంటారు, నెట్స్ కొంటారు, ఇంకా రకరకాల స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కొంటారు కదా, దాంట్లో మిస్యూజ్ జరిగిందని. కొన్నిటికేమో ఫేక్ ఇన్వాయిస్లు పెట్టారు. అసలు కొనకుండానే కొన్నట్టు, ఆడకుండానే ఆడినట్టు, అట్లా ఫేక్ బిల్స్ ఇన్వాయిస్లు పెట్టారు. ఇంకొన్నిటికి రేట్లు ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ బ్యాట్ 50 రూపాయలు అయితే 500 రాయడం, బ్యాట్ 500 అని రాసేయడం, అట్లాంటివి. నెక్స్ట్ టెండర్స్లో రిగ్గింగ్ జరిగింది. వాళ్ళకే ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే టెండర్ వచ్చే విధంగా రిగ్గింగ్ చేసుకొని టెండర్ ఇచ్చడం. కొంతమంది కిక్ బ్యాక్స్ జరిగాయి. అంటే నేను సప్లైకి, ఇవన్నీ సప్లైకి మీకు ఇచ్చాననుకో, మీరు నాకు ఒక ల్యాండ్ ఇస్తారు, ఎక్కడో ఒక సైట్ ఇస్తారు, లేకపోతే ఒక క్యాష్ రూపంలో నాకు అందజేస్తారు. ఇలాగా రోజా పెద్ద ఎత్తున కుంభకోణం చేసింది. ఇది 400 కోట్ల వరకు కూడా వెళ్ళింది అనేది కూడా తెలుగుదేశం వాళ్ళు. వీళ్ళేమన్నారు, అసలు 119 కోట్లు అలాట్ చేస్తే 400 ఎలా చేసిందంటే దానికి వీళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే జిల్లా క్రీడా సంఘాలకు సపరేట్ కేటాయింపులు చేశారు, అందులో కూడా జరిగింది, అన్నీ కలుపుకుంటే స్పోర్ట్స్ దీంట్లో కోటాలో 400 కోట్లు స్కామ్ జరిగింది అనేది వీళ్ళు. కానీ ఇప్పుడు అయితే ఇది మాత్రమే కాబట్టి 119 కోట్ల స్కాము జరిగిందనేది వీళ్ళు చెప్తున్నారు. సో దీనికి ఆడిటింగ్ సరిగా చేయలేదు. రోజా కొడుక్కి మెర్సిడెస్ బెంజ్ GLS కారు ఇచ్చారు అనేది కూడా చెప్తున్నారు వీళ్ళు. 3 crores ఆ కారు అది కూడా ఇచ్చారని. సో ఇలాగా వీళ్ళు ఏం చేశారంటే దీంట్లో ఇది ఊరికప్పి ఈ ప్రోగ్రాం పెట్టడమే డబ్బులు తినడానికి పెట్టుకోవడం. అప్పుడు కూడా ఇక్కడ కూడా బతుకమ్మ మీద ఎట్లాంటి విమర్శలు వచ్చింది. కవిత బతుకమ్మ ఫెస్టివల్ అంటే దానికి ఒక 30 కోట్లు అంటే 30 నేనేదో డాడీ ఒక 30 కోట్లు ఇస్తే నేను తింటానని అమ్మ నాకు దానేమంటారు పాకెట్ మనీ ఏదైనా ఇవ్వు డాడీ అంటే, సరే పోమ్మా నువ్వు ఒక బతుకమ్మ చేసుకో, ఒక 30 కోట్లు ఇస్తా, లేకపోతే నువ్వు అదేంటి స్పోర్ట్స్ ఫార్ములా 1 రేస్, ఆ రేసు డాడీ నేను ఒక రేస్ పెట్టుకుంటాను, పెట్టుకో, ఒక 100 కోట్లు తీసుకో. అలాగా వీళ్ళు ఈమె కూడా అన్న రాఖీ కట్టుతుంది కదా రోజా, అన్నయ్య నేను ఒక 100 కోట్లు ఇస్తావా, నేను ఏదో చిన్న ప్రోగ్రామ్ చేసుకుంటా అంటే తీసుకోమ్మా, నీకు లేదా అని ఆడుదాం ఆంధ్ర అని ఈమె పాడుదాం ఆంధ్ర టైప్లో ఈమె వెళ్ళి సరదాగా చేసి తినేసింది అనేది ఇప్పుడు ఇది. సో దీంట్లో ఆమెని ఇరికించే విధంగా అయితే ప్లానింగ్ అంతా జరిగింది. సో ఇప్పుడు దీంతో పాటు ఆమెకు తిరుమలలో టికెట్లు అమ్ముకోవడం మీద కూడా ఉంది. నిన్న కూడా మహా టీవీలో అనుకుంటా లాడ్జీలకు కూడా డబ్బులు ఇవ్వకుండా పరారైన రోజా అని టైటిల్ చూశాను. అలాగా వీళ్ళు మన మీడియా అని గమనిస్తే మనకు అర్థమవుతుంది రాబోయే కాలం. అంటే మీడియా ముందు ప్రిపేర్ చేస్తుంది, తెలుగుదేశం మీడియా ఆమె అరాచకాలంతా చెప్తా ప్రజల్ని సిద్ధం చేసి టక్కని ఎప్పుడో ఒకసారి గద్దొచ్చి పిల్లని లేపినట్టు లేపుతారు. తెల్లారు శుక్రవారం చూసుకొని కోర్టు లేనప్పుడు లేపి తీసుకెళ్లిపోతారు. అలాగా జరిగే అవకాశం ఉంది. లేదా అర్ధరాత్రి ఎప్పుడు పోయి అరెస్టులు చేస్తారు. ఖచ్చితంగా రోజా జైలుకి పోవడం ఖాయం. ఇది రోజాకి తెలీదా? తెలుసు, రోజాకి తెలుసు, వైసీపీలో నాయకులు తెలుసు. ఆ మధ్య ఒక వైసీపీ మాజీ ఎంపీని కలిస్తే ఆయన అడిగారు, ఏంటి సార్ మీ పరిస్థితులు ఏంటి, మీరు అంటే మేము రెడీగా ఉన్నామండి, మా టోకన్ పేరు పిలిచినప్పుడు మేము వెళ్ళాలి జైలుకి, మేము అందుకని ఎక్సైల్ చేసుకొని మామూలు ఇండియన్ టాయిలెట్లో కూర్చోవడానికి, అంటే జైలు లైఫ్ని ఇప్పుడే ప్రిపేర్ అవుతున్నాము, తప్పదు, అది ఒక రౌండ్ వెళ్ళి రావాల్సిందే అని అంటున్నాడు. రోజా కూడా మరి యోగా గీగా చేస్తుండొచ్చు. ఎందుకంటే జైల్లో పోతే కొద్దిగా ఇప్పుడు కవిత వీళ్ళు పోయారు కాబట్టి కొంత వీళ్ళు విచారించుంటారు జైల్లో పరిస్థితులు ఏముంటాయి, అక్కడ ఉండాలంటే ఎటువంటి ఇబ్బందులు, దానికి రెడీ కావాలి. సో అందరూ రెడీగా ఉన్నారు, ఒక రౌండ్ వెళ్ళి రావాలి తప్పదని.
సో కొంత హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కొంత ఇబ్బంది అండి. ఎందుకంటే జైల్లో లైఫ్ కొంత హార్ష్గా ఉంటుంది. మనకి ఇప్పుడు ఇంతకుముందు అంటే ఇప్పుడు నేను 96లో 8 months ఉన్నాను. అప్పుడంటే బయట లైఫ్ కంటే నాకు జైలు లైఫే హ్యాపీగా ఉంది. ఎందుకంటే మాకు బయట లైఫ్ టఫ్గా ఉంది. సో జైల్లో మంచిగా రెస్ట్, మంచిగా స్టాఫ్ ఫుడ్ నాకు పెట్టేవాళ్ళు, మంచిగా వేళకు భోజనము, ఎక్సర్సైజ్ చేసుకోవడము, ఖైదీలకు హెల్ప్ చేయడము, వాళ్ళకి పిటిషన్లు రాసి ఇవ్వడము, అలా యాక్టివ్గా ఉంది. మంచి రెస్ట్ దొరికింది. మా వాళ్ళు కూడా మంచి అదేంటి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వారానికి సరిపోయే విధంగా తెచ్చిచ్చేవాళ్ళు. మంచిగా ఇమ్యూన్ సిస్టము ఇవన్నీ డెవలప్ అయ్యి వచ్చాం బయటికి. అక్కడేం మాకు ఆర్షయం లేదు, నిర్బంధం అనే ఫీల్ తప్ప ఇంకేం లేదు. కానీ ఇప్పుడు నేను పోయినా కూడా ఉండలేము అలాగా. ఎందుకంటే మనం ఒక సౌకర్యాలకు అలవాటు అయిపోయినాము. వెస్ట్రన్ కమాండ్ ఫర్ ఎగ్జాంపుల్, వెస్ట్రన్ కమాండ్కి అలవాటు అయిపోయి కింద కూర్చోవాలంటే మోకాళ్ళు పగిలిపోతాయి. సో ఇప్పుడు అవన్నీ చేయలేము, ఏజ్ కానీ ఇవన్నీ ప్రాబ్లం. అప్పుడంటే యంగ్ 20 ఏళ్ళు కాబట్టి ఏమన్నా కానీ అనేది ఉంటుంది. అందువల్ల వీళ్ళందరికీ కూడా ఇప్పుడు రోజాలు గేజాలు వీళ్ళందరికీ కూడా అరౌండ్ 50 ఉన్నారు కాబట్టి వీళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. దానికి ప్రిపేర్ అయ్యారనుకోండి ఇబ్బంది ఏముంటుంది. 3 నెలలు 4 నెలలు 5 నెలలు ప్రిపేర్. ఇప్పుడు చంద్రబాబు 73 ఏళ్ల వయసులో ఉండొచ్చాడు కదా, 52 రోజులు. ఎందుకు ఉండొచ్చాడంటే ఆయనకి ఆ డిసిప్లిన్ ఉంది, యోగా ఉంది. అక్కడ ఆయన రోజు అక్కడ కూడా లాయర్లు వెళ్ళేవాళ్ళు, అక్కడ నుంచి ఆయన గైడెన్స్ ఇస్తున్నాడు. ఆయన వ్యూహాలు వేసుకున్నాడు. ఇక్కడ నుంచి ఢిల్లీలో లోకేష్ ఏమేమి చేయాలి గైడెన్స్ ఇచ్చుకున్నాడు. ఆయనకి విశ్రాంతి దొరికింది, యోగా చేసుకున్నాడు, పుస్తకాలు చదువుకున్నాడు. సో ఆయన ప్రిపేర్ అయ్యాడు మెంటల్గా, ఆయన ఉండగలడు ఆ ఏజ్ కాబట్టి. కొన్ని సౌకర్యాలు కూడా వచ్చాయి, ఇంటిలో నుంచి ఫుడ్ అవన్నీ వచ్చాయండి. సో మామూలు వాళ్ళకి కష్టం అక్కడ. అందువల్ల రోజా ప్రిపేర్ అయింది. ఖచ్చితంగా రోజాకి వెళ్తే 6 నెలలు వేసే అవకాశం ఉంది. ఎందుకంటే మళ్ళీ తవ్వుతారు కేసులు. సో అవన్నీ చేసి ఆమె మీద ఆల్రెడీ ఆమె బోల్డ్ మందిని బూతులు తిట్టింది. వాళ్ళ దగ్గర అంతా పెట్టిస్తారు కదా, పెట్టించి నన్ను తిట్టినాడు, ఏం తిట్టింది అది ఇది అని చెప్పి. ఒకటి అవినీతి కేసులు, 2 ఎవరినో ఎస్సీని పట్టుకుంటారు, మా కులం పేరుతో ఆమె తిట్టిందని ఒక కేసు పెడతారు. ఇంకేవో పెట్టి ఆమెని ఒక 6 నెలలు అయితే, ఎందుకంటే శిక్షలు వేయించలేరు. ఇప్పుడు అంతా కూడా మనకు ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్ అండి. ఇండియాలో ప్రాసెసే పనిష్మెంట్, అంత తప్ప మీకు కేసులు కాదు. కేసులు తేలి శిక్షలు పడేవి చాలా తక్కువ. ఈ లోపల మిమ్మల్ని ఇబ్బందులు పెట్టాలనుకుంటే సిస్టమ్స్ అంతా వీళ్ళ కంట్రోల్లో ఉంటాయి కాబట్టి ఇబ్బంది పెట్టచ్చు. థ్యాంక్ యూ.